పవిత్ర తెలివైన మంచి మనిషి. తన మంచితనం బిజినెస్లో పనికిరాదు. ఆ తెలివి అడ్డదారులు తొక్కే వాళ్ళని అనగదొక్కడానికి ఉపయోగపడదు. పక్కనే నేనుండి గైడ్ చేసే ఛాన్స్ లేదు. ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో. అది కాఫీ తీసుకో. ఏమేంద్రా అది అలా ఉన్నావు? పవిత్ర బిజినెస్ అంతా తన భుజాలకు ఎత్తుకుని బాధ్యతలు మోయడానికి ఆఫీస్కి వెళ్ళింది కదా సీతమ్మ. అదే టెన్షన్గా ఉంది. బిజినెస్ చూసుకునే కెపాసిటీ పవిత్రకుందని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా. ఇప్పుడెందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? బిజినెస్లో ముందుకెళ్లాలంటే నాలెడ్జ్ కెపాసిటీ ఉంటే సరిపోదు సీతమ్మ. దొంగ దెబ్బ తీయడానికి చాట్ నుండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ముందుకు వెళ్తుంటే మనకి తెలియకుండానే కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతారు. అన్యాయాన్ని అక్రమంగానే ఎదుర్కోవాలి గాని నేను న్యాయంగానే ఎదుర్కొంటానంటే ఇప్పుడు కుదరదు సీతమ్మ. పవిత్రకి ఎవరైనా చెప్తేనే గాని ఇలాంటివి తెలీదు. అదేదో నువ్వే చెప్పొచ్చు కదరా. పవి నా ఫోన్ తీయదు సీతమ్మ. తీసినా మాట్లాడదు. మరి ఇప్పుడు ఎలారా అది? నువ్వు ఉన్నావు కదా సీతమ్మ, నువ్వే చెప్పు. నేనా? నాకేం తెలుసురా ఇవన్నీ? నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు అలాగే పవికి చెప్పు. వద్దులేరా, నువ్వే ఏదొక విధంగా చెప్పు. సీతమ్మ ప్లీజ్, మన పవి కోసం ఆ మాత్రం కూడా చేయలేవా నువ్వు? నేను మళ్ళీ నోరు తెరవకుండా భలే ఒప్పిస్తున్నావురా నన్ను. సర్లే, ఎలా చెప్పాలో చెప్పు. అలా చెప్తే సరిపోతుంది. సరే ఉండు, నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను. చేసేదమ్మా. చెప్పు సీతమ్మా. పవిత్ర, మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళావు కదా, ఆఫీస్ ఎలా ఉంది? ఏవైనా టెన్షన్ పడుతున్నావా కనుక్కుందామని కాల్ చేశాను. అంతా బానే ఉంది సీతమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ముందు ముందు నీకెలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలని కాల్ చేశాను పవి. చెప్పు సీతమ్మా. పవి, నీ స్టాఫ్తో నువ్వు బాస్ల అజమాయిషీ చేయకుండా ఫ్రెండ్లీగా ఉండు. అప్పుడే వాళ్ళు కూడా పూర్తి బాధ్యతతో సిన్సియర్గా వర్క్ చేయగలరు. ఇంకా సీతమ్మా, ఇన్వెస్టర్స్ తో కేర్ఫుల్ గా మాట్లాడమ్మా. వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగి నేను కన్ఫ్యూజ్ చేస్తారు. ఓపికతో తెలివిగా సమాధానం చెప్పు. తప్పకుండా సీతమ్మా. ఇంకా ఫైల్స్ మీద సంతకాలు పెట్టాల్సి వస్తే 1కి 4 సార్లు చెక్ చేసుకొని పెట్టు. ముఖ్యంగా బిజినెస్ లో నీ నీడని కూడా నువ్వు నమ్మొద్దు. ఇంతేనా సీతమ్మా? ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ప్రస్తుతానికైతే ఇంతే పవి. ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను. ఎందుకు సీతమ్మా? అతను నీకు ఇంతవరకే చెప్పి ప్రిపేర్ చేశాడా? ప్రిపేర్ చేయడం ఏంటి పవి? నేనే చెప్పాను. ఎప్పుడు ఇంటి బాధ్యతలు చూసుకునే నువ్వు బిజినెస్ సీక్రెట్స్ ఎప్పుడు నేర్చుకున్నావు సీతమ్మా? ఇంట్లో ఉంటే మాత్రం ఏంటి పవిత్ర, చక్రవర్తి అన్నయ్యని చూసి నేర్చుకున్నాను. వద్దు సీతమ్మా, అతను నీకు చెప్పి నీ ద్వారా నాకు ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలుసు.
పవి, తప్పుగా తీసుకోకు. నేను నీకు హెల్ప్ చేద్దామని చెప్పాను. సీతమ్మ, అతను నా జీవితానికి సరిపడా హెల్ప్ చేశాడు. ఇక చాలు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పు. ఎందుకురా పవిత్ర నేను అసలు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు మంచి చేయాలని చూసినా తను చెడుగానే చూస్తోంది. నేను చేసిందేమన్నా చిన్న తప్ప సీతమ్మ? పవిత్ర దృష్టిలో అది క్షమించరాని నేరం. ఇప్పుడు చెప్పినవన్నీ తనకి హెల్ప్ అయితే నాకంతే చాలు. నీదెంత గొప్ప మనసురా అది. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి మేడం. మీరు కూర్చోండి. ఓకే ఓకే మేడం. థాంక్యూ. విద్య, నువ్వు కూడా కూర్చో. డియర్ స్టాఫ్, మా మావయ్య గారు చక్రవర్తి గారు నాకు ఈ బిజినెస్ చూసుకునే బాధ్యతని అప్పగించారు. మీలో ప్రతి ఒక్కరూ పేరు పేరున ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ మంచి పొజిషన్లో ఉండడానికి ఎంత సహాయపడుతున్నారో, మా మావయ్య గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారో నాకు తెలుసు. ఈశ్వర్ గారు, మేడం. ఒక ప్రాజెక్టుకి సంబంధించిన ఫ్లాట్స్ సేల్స్ సరిగా లేక మా మావయ్య గారు బాధపడుతున్న సమయంలో మీరిచ్చిన ఐడియా వల్ల ఆ ఫ్లాట్స్ హాట్ కేకుల్లో ఎలా అమ్ముడుపోయాయో, ఎన్ని లాభాలు తెచ్చిపెట్టాయో నేను కూడా తెలుసుకున్నాను. మీ సలహాలు నాకు కూడా ఎప్పటికీ అలాగే ఉండాలి. హా? తప్పకుండా మేడం. సిట్ 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 సిట్. మీరు స్టాఫ్, నేను బాస్, మీరంతా నా కింద ఎంప్లాయీస్ అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. అందరం కలిసి టీం వర్క్ చేస్తేనే సక్సెస్ అవ్వగలం. నా దృష్టిలో ఇక్కడ పనిచేసే అందరం ఒకే కుటుంబం. మీ అభిప్రాయాలు, మీ ఐడియాస్ ఏవైనా సరే నాతో హ్యాపీగా పంచుకోవచ్చు. చక్రవర్తి గారు ఏదైతే ఆశయంతో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారో దాన్ని నాతో పాటు మనందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. నన్ను కూడా ఒక ఫ్రెండ్ అని అనుకుని ఒక పాజిటివ్ వాతావరణంలో మనందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుని ఆఫీస్లో పనిచేద్దాం. సరేనా? ఓకే సరే మేడం. మేడం.